అఫ్జల్గంజ్ ఫైరింగ్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దుండగులు వాడిన 2-వీలర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని గుర్తించారు. హైదరాబాద్ శివార్లలో 2-వీలర్ని దొంగతనం చేసి ఆ బైక్ పైనే బీదర్ వరకు వెళ్లి దోపిడీకి పాల్పడ్డారు. తిరిగి 2-వీలర్ పైనే హైదరాబాద్ చేరుకున్నారు. బస్టాండ్లో పార్క్ చేసి ట్రావెల్స్ ద్వారా రాయ్పూర్ వెళ్లే ప్రయత్నం చేశారు. రాయ్పూర్ వెళ్లే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్లో కాల్పులు జరిపారు. అఫ్జల్గంజ్ ఫైరింగ్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దుండగులు వాడిన 2-వీలర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని గుర్తించారు. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎన్టీవీ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏదైతే హైదరాబాద్ తో పాటు బీదర్ లో కాల్పులు జరిపిన దుండగులు సంబంధించిన వాడిన వాహనాన్ని ఇప్పటికీ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించి అటు పోలీసులు ఆ వాహనం ఎక్కడి నుంచి వీళ్ళు ఏదైతే దొంగలు ఎక్కడి నుంచి వాహనాలు తీసుకొచ్చారనే దానిపై వెరిఫై చేస్తున్నారు. అయితే హైదరాబాద్ శివార్లలోని ఈ వాహనాన్ని చోరీ చేసి ఆ వాహనం మీదనే నేరుగా 2-వీలర్ మీదనే నేరుగా బీదర్ వరకు వెళ్లి బీదర్ లోని ఏటీఎం సెంటర్ క్యాష్ పెడుతున్న సమయంలో కాల్పులు జరిపి ఇద్దరు మృతికి కారణమై అక్కడి నుంచి క్యాష్ తీసుకుని నేరుగా హైదరాబాద్ కు ఇదే వెహికల్ ఇదే 2-వీలర్ మీద హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లో పార్కింగ్ ఏరియాలో ఈ 2-వీలర్ పెట్టేసి అక్కడి నుంచి నడుచుకుంటా నేరుగా అఫ్జల్గంజ్ వరకు రావడం జరిగింది. అక్కడ ఆ ట్రావెల్స్ ద్వారా రాయపూర్కి వెళ్లే ప్రయత్నం జరిగింది. అయితే అక్కడ ట్రావెల్ సిబ్బంది అందుకోవడంతో వాళ్ళపైన కాల్పు జరిపి ఆ ట్రావెల్ ప్రతినిధి కాల్పు జరిపి అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ లో మొత్తం గల్లీ తిరిగి దాదాపు 2 రోజుల పాటు గల్లీ తిరిగి ఆ హైదరాబాద్ నుంచి ఆటోలో షేరింగ్ ఆటోలో అటు గజ్వల్ వరకు వెళ్ళి గజ్వల్ సిద్దిపేట నుంచి ఆదిలాబాద్ నుంచి మధ్యప్రదేశ్ బీహార్ వరకు వెళ్ళిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ప్రతి క్షణంలో కూడా సీసీ ఫుటేజ్ రికవర్ చేసుకోవడం జరిగింది. దాదాపు 1000 సీసీ కెమెరా ఫుటేజ్ ఇప్పటివరకు అధికారులు జల్లెడ పట్టడం జరిగింది. ఇందులో 1000 సీసీ ఫుటేజ్ కూడా స్వాధీనపరుచుకున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ఎలా తిరిగారు అనే విషయం కూడా పూర్తిగా తెలుసుకున్నారు. అయితే హైదరాబాద్ నుంచి ఆటోలో బయలుదేరిన వీళ్ళు ఆదిలాబాద్ వరకు చేరుకుని అక్కడ నుంచి లారీలో అటు మధ్యప్రదేశ్ బీదర్ వరకు వెళ్ళిపోయినట్టుగా ఇప్పుడు అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఒక 10 ప్రత్యేక బృందాలు అయితే హైదరాబాద్ తో పాటుగా బీదర్ పోలీసులు పనిచేస్తున్నారు. దుండగుల్ని ఎలాగంటే పట్టుకోవాలని చెప్పి కృతనిశ్చయంతో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి బీదర్ తో పాటు అటు మధ్యప్రదేశ్ లో మొత్తం 10 టీంలు కూడా ఆ దుండగుల కోసం అయితే గాలిస్తున్నాయి. వీళ్ళని సంబంధించి త్వరలోనే పట్టుకుంటామని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు అయితే ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.